స్టేజ్ నుంచి కూడా చంద్రమండలంకి ఎక్కగలిగినంత స్టేజ్ కూడా మనం ఎదిగాము. బట్ కానీ ఏదైతే ఉందో హృదయం అనేది పని చేయకపోతే మనం ఏ పని అసలు మనం పూర్తిగా కూడా ఏంటి అంటే అక్కడ శవం శవం అయిపోతామండి. ఆ తర్వాత మన గురించి ఎవరు చెప్పుకోవడానికి ఉండరు, మనం కూడా చెప్పుకోవడానికి ఏమి ఉండదు. సో దాన్ని కాపాడుకోవాలి అంటే మన వెస్టేజ్ లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అవి ఏంటి అంటే నేను ఈరోజు తీసుకుని 4 ప్రొడక్ట్స్ తీసుకున్నాను. అది ఎల్లార్జినైన్ ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి అండి, కోఎంజైమ్, క్యూటెన్ అండ్ క్రిల్ ఆయిల్. ఈ 4 గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే ఎల్లార్జినైన్ అసలు ఏం చేస్తుంది, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూద్దామండి. ఇది మన వెస్టేజ్ లో అయితే ఎంఆర్పి 1515 రూపాయలు ఉంటదండి. డిపి అనేది 1320 రూపాయలకి వస్తుంది. పివి అనేది 44 అనేది మనకి రావడం జరుగుతుందండి. మరి ఈ ఎల్లార్జినైన్ అసలు ఏం చేస్తది అంటే మనకి గుండె మరియు లైంగిక సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలకు, మరి గుండె సమస్య అంటే ఆస్మా ఉన్న వాళ్ళు కానీ, ఆస్మా అంటే ఏంటంటే ఊపిరి సరిగ్గా తీసుకోలేని వాళ్ళు అనమాట. ఈ విధంగా ఉన్న వాళ్ళందరికీ కూడా హార్ట్ పంపింగ్ అనేది కరెక్ట్ గా జరగడానికి, మరియు ఎవరైతే జెంట్స్ ఉంటారో వాళ్ళలో లైంగిక సమస్యలు ఒకవేళ ఉన్న, అలాగని ఎవరు తీసుకోకూడదు అని ఏమీ లేదండి. ఎవరైనా కూడా యుక్త వయసుకు వచ్చిన తర్వాత అంటే ఒక 12 సంవత్సరాల తర్వాత ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ 2 సమస్యలు అనేవి మనకు లేకుండా చేస్తుందండి. మరి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది మన శరీరానికి అంటే, వ్యాగన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్, మన యొక్క ప్రోటీన్స్ ఏవైతే మనకు అవసరమైన ఉంటాయో ఆహార పదార్థాల్లో, పప్పు దినుసులు కానీ, కూరగాయలు కానీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ, ఇవన్నిటిలో కూడా మనం ఎక్కువగా పన్నీర్ ఏది తీసుకున్నా, పాలు, పెరుగు, పన్నీర్ ఏవి తీసుకున్నా కూడా మనకు కొన్ని ప్రోటీన్స్ అనేవి అవసరం. మనం రోజు తినే ఆహారంలో ఏంటి అంటే ఎక్కువైనా తీసుకుంటాము, అసలు తీసుకోకుండా ఉండే ప్రోటీన్స్ కూడా ఉంటాయి. అంటే అన్ని రకాల ఆహార పదార్థాలని మనం ఒకే రోజు కంటిన్యూస్ గా సిఎన్సిగా మనం రోజు ఇదే ఆహారం తీసుకోవాలి అనేది ఏమి పెట్టుకోం. ఎప్పుడు కూడా ఆహారం అనేది ఏది ఆ టైంకి ఏది దొరికితే అదే తింటాం. ఎక్కువగా పిండి పదార్థాలే మనం తింటాం అండి. మరి పిండి పదార్థాలు కాకుండా మనకి కావాల్సిన ప్రోటీన్స్, మినరల్స్ ఎందులో ఉంటాయి అనేది తెలుసుకుంటూ ఎంతమంది అసలు అలాంటి ఆహారాన్ని తీసుకుంటాం ఒకసారి చూడండి. అసలు ఎవ్వరూ కూడా ఆహారం మీద దృష్టి పెట్టం. ఈ టైంలో ఈ రోజు ఆ టిఫిన్ ఇంట్లో ఏదో చేశారు, లేదు బయట ఆప్షనల్ గా ఏదైనా దొరికితే అది తీసుకుని తింటాం. అంతేగాని ఆరోగ్యపరంగా మనకి ఏ ప్రోటీన్స్ కావాలి, ఏం అక్కర్లేదు, ఇవి చూసుకొని ఎవరం కూడా తినం అనమాట. కానీ మనకి అన్ని రకాల ప్రోటీన్స్ అనేవి అవసరం. మరి ఇలాంటి ప్రోటీన్స్ అనేవి ఎల్లార్జినైన్ ద్వారా మనకి ఎంత కావాలో అంత మోతాదులో మనకి అందజేస్తుందండి ఎల్లార్జినైన్ అనేది. కాబట్టి అంటే మనం ఇప్పుడు మొలకలు తినాలి అంటే ఈ రోజు నానబెట్టాలి, రేపు క్లాత్ లో కట్టి ఎల్లుండి అవతల నాడుకల్లా అవి మొలకలు వస్తాయండి. మరి అంతవరకు ఎవరైనా వెయిట్ చేస్తున్నామా? లేదు. ఇదంతా పెద్ద ప్రాసెస్, ఇది ఎందుకులే అని చెప్పి అసలు ఆ ఐటమ్ నే పక్కన పెడతాం. అంటే దాని గురించే మర్చిపోతాం అనమాట. మరి ఇలాంటివన్నీ జరుగుతుండేటప్పుడు మన బిజీ బిజీ షెడ్యూల్ లో మనం దీన్ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు అనమాట. ఏముంది, ఒక ప్యాకెట్ తీసి వాటర్ లో కలుపుకోవడం, తాగడం. ఇది సింపుల్ కదా. అంటే ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన ప్రోటీన్స్ అనేవి మనకి అందుతాయి అనమాట. ఏ అవయవం ఎంత వరకు ఎలా కరెక్ట్ పని చేయాలా లేదా అనేది ఈ ప్రోటీన్స్, మినరల్స్ అందేదాన్ని బట్టి లోపల హార్మోన్స్ కొన్ని రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయిన మోతాదుని బట్టే మన శరీర అవయవాలు అనేవి పనిచేయడం జరుగుతుందండి. మరి అలాంటి ఈ ఎల్లార్జినైన్ అనేది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అంటే, కొలెస్ట్రాల్ బ్లాకింగ్ ఆర్టరీస్ చూడండి, మన హృదయం యొక్క గోడలు లేదా ఈ హృదయం యొక్క పైన పొర, ఈ కండ ఉంటది కదండి, ఈ మొత్తంలో ఉండే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లడ్ వెజల్స్ లో కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతూ ఉంటదండి. మనం తినే ఆహార పదార్థాలు అస్తవ్యస్తంగా ఉండడం వలన, లేదా ఎక్కువగా ఫ్యాట్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వలన ఏమవుతుంది అంటే బ్లడ్ వెజల్స్ అనేవి మూతపడిపోతాయి. ఇప్పుడు ఒక పైప్ లో బోర్ వదిలేరు, పైపు ఒక పొలానికి నీరు వేస్తున్నప్పుడు పైప్ మధ్యలో ఒక బరువైన వస్తువు పెట్టాం అనుకోండి, ఏమవుతుంది అంటే ఇవతలుండే వాటర్, బోర్ నుంచి వచ్చే వాటర్ అవతల పొలానికి వెళ్ళదు. ఏదైతే బరువు ఉన్న ప్రదేశం వరకు ఉన్న అవతల వాటర్ వెళ్ళిపోద్ది, కానీ ఇవతలు ఉన్నది ప్రెజర్ ఎక్కువైపోతుంది. ప్రెజర్ ఎక్కువైపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ బ్లాక్ ఏర్పడిపోవడం వలన
అంటే ఫ్యాట్ అనేది ఆ వెజల్ యొక్క పూర్తిగా చూడండి అటువైపు ఇటువైపు కూడా కొలెస్ట్రాల్ అనేది మూసుకుపోవడం వలన బ్లడ్ అనేది అటు ఇటు జరగడానికి ఇంకా ఉండదన్నమాట. అలాంటప్పుడు ఏమవుతది అంటే బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతది. ఎందుకంటే ఇవతల ఉన్న బ్లడ్ అవతలకి వెళ్ళకపోతే ప్రెషర్ పెరిగిపోతూ ఉంటది. పంపింగ్ అవతల జరుగుతుంటది. బ్లడ్ అనేది అవతలకి వెళ్ళాలి. ఎప్పుడు ధమనులు, సిరలు అనేవి 2 రకాలు ఉంటాయండి. మన బ్లడ్ వెజల్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ధమనులు ఎప్పుడు కూడా ఈ ఏదైతే పంప్ అయిన ఆ రక్తం ఉంటదో అది హృదయం నుంచి ఇతర అవయవాలకి అంటే మన కాళ్ళ గోళ్ళు వరకు శిరస్సు వరకు మరియు చేతుల యొక్క చివరి వేళ్ల వరకు మొత్తం చివర్ల వరకు ప్రసరిస్తున్నాయి అంటే ఆ మంచి రక్తం అనేది ధమనుల ద్వారా చివరి అవయవాలు ఎక్కడెక్కడ ఉంటాయి అన్నిటికీ కూడా చేరుతాయండి. మరి ఈ రక్త చీలికలు అంటే ఏవైతే నాళాల యొక్క చీలికలు చివరి వరకు కూడా మనకి ఈ బ్లడ్ అనేది సరఫరా చేస్తూ ఉంటాయి. మరి సిరలు ఏం చేస్తాయంటే ప్రతి ఒక్క అవయవం నుంచి కూడా చెడు రక్తాన్ని తీసుకొచ్చి హృదయానికి చేరుస్తాయండి. ఏదైతే హృదయం 4 గదులు ఉంటాయో 2 గదులు అనేవి సిరలు ప్రయాణించేవండి. ధమనులు అనేవి 2 గదుల్లో ఉంటాయి. మరి ఈ 2 కూడా ఏం చేస్తాయంటే పంప్ చేసిన రక్తం ధమనుల ద్వారా అవయవాలకు చేరుస్తాయి. అవయవాల్లో ఉండే చెడు రక్తం అనేది హృదయానికి చేరుస్తాయి. ఈ విధంగా శుద్ధి చేయబడుతూ మంచి రక్తం అనేది అవయవాలకు వెళ్ళి ఏ అవయవం ఏ విధంగా పని చేయాలనేది పని చేస్తూ ఉంటదండి. మరి ఈ టైంలో పంపింగ్ అనేది జరగకపోతే బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోద్ది. అంటే ఆ బ్లడ్ ప్రెషర్ జరగకుండా బీపీ రాకుండా మనకి ఎక్కువగా పనిచేస్తుంది. ఏ విధంగా అంటే ఇలాంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటదో ఇలాంటి ఫ్యాటీ యాసిడ్ ని తగ్గించి మన బ్లడ్ అనేది సరఫరా అయ్యే విధంగా మనకి చేస్తది. అంటే బీపీ రాకుండా చేస్తదండి. చూడండి ఈ బ్లడ్ సరఫరా అయ్యేటప్పుడు ఎన్నో రకాల కణాలు అనేవి ప్రసరిస్తూ ఉంటాయి. ఆ ఎన్నో రకాలు అనేవి ఏంటి అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఎరిథ్రోసైట్స్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అండి. ఈ విధంగా అన్నమాట ఈ కణాలన్నీ దాని యొక్క పని మొన్ననే చెప్పుకున్నాం. ఎక్కడంటే బోన్ హెల్త్ లో వచ్చేటప్పుడు నైట్ సెషన్ లో చెప్పామండి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే రక్తంలో ఉండే ఓటుని ఆ కణాలలోకి సరఫరా చేసే విధంగా చేస్తాయండి. అదే వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయని చెప్పామండి. అక్కడ ఉండే ఏదైతే అదర్ బ్యాక్టీరియా ఏదైతే అంటే మనకి ఉపయోగకరం లేని బ్యాక్టీరియా ఎక్కడెక్కడైతే చనిపోయి ఉంటదో లేకపోతే ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఫైట్ చేసి వాటిని చంపేస్తాయో అలాంటి చెత్త పదార్థాన్ని అంతటిని తీసుకొచ్చి వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయండి లివర్ లో మనకి దాన్ని పూడ్చిపెడతాయి. అంటే దహనం చేస్తాయి. దాన్ని స్పాయిల్ చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ప్రసరించే రక్తం అనేది శుద్ధి చేయబడుతుందండి ఎక్కడైనా కూడా. మరి అలాంటి ఈ రక్తం శుద్ధి చేయబడడం వల్ల ఎల్లార్జిని చేస్తూ దీన్ని ఎలాగంటే సెక్సువల్ హెల్త్ కూడా మనకి కల్పిస్తది. అంటే ఏ విధంగా అంటే ఎనర్జెటిక్ గా తయారయ్యే విధంగా ఎనర్జెటిక్ గా అంటే ఏ విధంగా బ్లడ్ అనేది సరఫరా ఖచ్చితంగా బాగుండి బ్లడ్ లో ఉండాల్సిన కణాలు అనేవి ఎరిథ్రోసైట్స్ కానీ వైట్ బ్లడ్ సెల్స్ కానీ ఏవైనా కూడా కరెక్ట్ గా ఉంటే హిమోగ్లోబిన్ కరెక్ట్ గా ఉంటే వాళ్ళు ఏ విధంగా బూస్టర్ గా అంటే ఒక ఫిట్నెస్ తో ఉంటారండి. మరి అలాంటి వాళ్ళు సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేకుండా అంటే కణాల ఉత్పత్తి అనేది జరుగుతది. ఇప్పుడు మగవాళ్ళలో వీర్య కణాల ఉత్పత్తి అనేది బాగా జరుగుతది. జరిగి వాళ్ళు సెక్సువల్ డిసీజెస్ ఏవి కూడా రావన్నమాట. అలాంటి హెల్త్ ఉండి పిల్లలు కనడానికి అవకాశం కూడా పెంచుతది అన్నమాట. దీని యొక్క స్టామినా పెంచుతది. ప్రతి ఒక్క అవయవాన్ని అంటే రక్తం శుద్ధి చేయబడింది అంటే ప్రతి ఒక్క అవయవం కూడా శుద్ధి చేయబడింది. ప్రతి ఒక్క అవయవం కూడా పని చేయబడుతుంది. మరియు ఇది ఎక్కువగా చూపించేది ఏంటంటే బీపీని మనకి కంట్రోల్లో ఉంచేటట్టు చేస్తది. సెక్సువల్ హెల్త్ అనేది మనకి ఖచ్చితంగా ఇస్తది అనమాట. ఈ విధంగా ఎల్లార్జిన్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకో రకంగా ఏంటి అంటే మన ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉంటదో అంటే బయట నుంచి వచ్చే వైరస్ బ్యాక్టీరియా ఏదైనా మన వాటర్ ద్వారా గానీ గాలి ద్వారా గానీ మనం బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటాం. మనం తీసుకున్న ఫుడ్ ద్వారా గానీ ఏదైనా అదర్ బ్యాక్టీరియా మనకి హాని కలిగించే బ్యాక్టీరియా ద్వారా వైరస్ ద్వారా మనకి ఏదైనా ఇమ్యూనిటీ పవర్ తగ్గే విధంగా ఉంటే దాన్ని నిరోధిస్తది అన్నమాట. మన ఇమ్యూనిటీ పవర్ ని పెంచి అలాంటి బ్యాక్టీరియాని అంతటిని కూడా మన శరీరంలోకి ప్రవేశించనీయకుండా దీని యొక్క స్టామినాని పెంచుతూ ఉంటది అనమాట. అంటే ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా మనకి పనిచేస్తది. మరి షుగర్ లెవెల్స్ ని మనకి తగ్గిస్తదండి. షుగర్ ని కంట్రోల్ చేసుకునే విధంగా కూడా ఇది పనిచేస్తది అన్నమాట. ఏవైతే గ్లూకోజ్ మన శరీరంలో గ్లూకోజ్ శాతం ఎక్కువ అయిపోతే షుగర్ వచ్చింది అంటే చూడండి అంటే మధుమేహం అంట.
ఆ మధుమేహం అనేది రాకుండా చేస్తామన్నమాట. షుగర్ అనేది ఎంత అవసరమో ఆ లెవెల్‌లో, ఆ క్వాంటిటీలోనే మనకి ఉంచి షుగర్ రాకుండా గూడా మనకి ఎక్కువగా ఉపయోగపడతదనమాట. మరి క్రా చూడండి క్రానిక్ పెయిన్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటది మన దానిలో. మరి అలాంటి పెయిన్స్ ఏవి రాకుండా క్రానిక్ పెయిన్ అంటే ఎక్కువగా ఏంటంటే, మనం ఎక్కువగా ఒకవేళ స్ట్రెస్ ఫీల్ అయినా, లేకపోతే యాంగ్జైటీ ఫీల్ అయినా, లేకపోతే ఎక్కువగా మూడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మనం. అంటే మనం జరిగే సిట్యుయేషన్ మనం వెళ్ళే ప్రదేశంని బట్టి మన సిట్యుయేషన్స్ ఏం జరుగుతాయంటే మూడ్స్ మీద ఆధారపడి ఉంటది. కోపం అంటే నవరసాలు అంటారు గదా! సంతోషం ఎక్కువైపోయినా, కోపం ఎక్కువైపోయినా, చిరాకు ఇలాంటి స్ట్రెస్సు లేకపోతే హెడ్‌ఏక్ ఇలాంటివన్నిటిని కూడా ఇలాంటి పెయిన్స్ ఏవి రాకుండా మనం సమతులంగా ఉండేటట్టు అంటే బయట వాతావరణానికి మన శరీర వాతావరణం అనేది సరిపడేటట్టుగా బ్యాలెన్సింగ్‌గా మనల్ని పనిచేసే విధంగా ఈ క్రానిక్ పెయిన్ సైకిల్‌ని కూడా మనకి కంట్రోల్‌లో ఉంచుతదండి. ఈ పెయిన్ అనేది జరగకుండా, దేనికి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఎప్పుడు ఫ్రెష్ మైండ్‌తో ఉండేటట్టుగా మనకి ఉపయోగపడతదనమాట. ఇన్ని రకాల ఉపయోగం ఉండేటప్పుడు దాన్ని తీసుకోవడం చాలా అవసరం అండి మనకి. అయితే ఇది ఒక చూడండి నైట్రిక్ ఆక్సైడ్ అంటే ప్రతి ఒక్క దానికి ఒక కెమికల్ బాండ్ అనేది ఉంటదండి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రూపంలో మనకి ఎల్లార్జినైన్ అనేది దొరుకుతది మనకి. ఇది కొంతవరకే దొరుకుతదండి మనకి. శరీరంలో లోపల తయారయ్యే విధంగా అయితే ఎప్పుడు అంటే చిన్న వయసు నుంచి ఒక మిడిల్ ఏజ్ వచ్చినంత వరకు మాత్రమే మనం యుక్త వయసు దాటి కొంచెం దాటినంత వరకు మాత్రమే ఇది శరీరంలో తయారవుతూ ఉంటది. తర్వాత మాత్రం మనం తీసుకోవాలి. ఆహార పదార్థాల ద్వారా మనం అనేది దీన్ని తీసుకోవాలనమాట. నైట్రిక్ ఆక్సైడ్ ఆ బాండింగ్ రూపంలో మనకిది దొరుకుతుంది. మరి మన హెల్త్, ఫిట్‌నెస్ కూడా ఉండడానికి చాలా అవసరంగా ఉంటదనమాట. అంటే కొంతమంది చేయొచ్చు, చేయకపోవచ్చు అంటే వాళ్ళ యొక్క టైం వినియోగాన్ని బట్టి మనకి ఈరోజు టైం ఉంటే కొంచెం ఎక్సర్‌సైజ్ చేస్తాం, లేకపోతే ధ్యానం చేస్తాం. ఈ విధంగా ఉంటాం. లేదు టైం లేదు అంటే హర్రీ బర్రీగా మన ప్రోగ్రామ్స్ ఏమున్నాయో అవి చూసుకుంటాం అన్నమాట. మరి అలాంటప్పుడు రోజు హర్రీ బర్రీగా ఉండేటప్పుడు హెల్త్, ఫిట్‌నెస్ ఎక్కడొస్తదండి? రాదు. ఎంతో కొంత మనం ధ్యానం గాని, లేకపోతే యోగా గాని లేదా ఈ ఫిట్‌నెస్ కోసం జాగింగ్, వాకింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలన్నమాట. మరి అవి ఎంతమందిని చేస్తున్నాం అసలు? చేయట్లేదు. దానికొక టైం అంటూ మనం ఇవ్వట్లే. యాక్చువల్‌గా చెప్పాలంటే మన శరీరానికి ఏం కావాలి అనే ఆ ఆలోచనే మర్చిపోయాం. ఎవ్వరం గూడా కరెక్ట్‌గా మన శరీరంకి ఏం కావాలి అనేది ఆలోచన పూర్తిగా మర్చిపోయామనమాట. ఎప్పుడు కూడా ఏదో ఒకటి చూద్దాము, ఏదో ఒకటి చేద్దాము, దానిలో సాధిద్దాం, దీనిలో సాధిద్దాం అని చెప్పి మన ఆరోగ్య విషయాన్నే మర్చిపోతాం. కానీ మనం కొంత టైం ఒక 20 నిమిషాలు, ఒక అరగంట మనం జాగింగ్ అని ఇవన్నీ మనం ఇవ్వాలండి. మరి ఆ టైం ఇవ్వలేని వాళ్ళు కూడా ఈ ఎలర్జినైన్ తీసుకోవడం వల్ల ఏంటంటే శరీరం అనేది ఫిట్‌నెస్‌ని కోరుకుంటది. ఆ కోరుకునే ఫిట్‌నెస్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వగలుగుతుందండి. మళ్ళీ యాంటీ ఏజింగ్‌గా కూడా మనకి ఈ ఎల్లార్జినైన్ అనేది ఉపయోగపడతది. మనకి యాంటీ ఏజింగ్ అంటే ఏంటండి, శరీరం అనేది ముడతలు పడిపోతూ అంటే ఎక్కువగా ఏజ్ పైబడుతున్న కొద్దీ ఎవ్రీ ఇయర్ బర్త్‌డే చేసుకుంటాం. హ్యాపీగా ఉంటాం. కానీ ఎవ్రీ ఇయర్ బర్త్‌డే చేసుకున్నాము అంటే ఒక సంవత్సరాన్ని మన కిందేసుకుంటున్నాము అని అర్థం అండి. మరి అలాంటప్పుడు ఏజింగ్ డాట్స్ లేకపోతే ఆ ముడతలనేవి కనిపిస్తాయి కదా! వాటిని మనకు కనిపించకుండా మన శరీరం యొక్క ఏదైతే పైన ఉండే ఈ శరీర ఆకృతి ఉందో దాన్ని ఫ్రెష్‌గా ఉంచి ఎప్పటికప్పుడు కణాలనేవి ఉత్పత్తి చేసే విధంగా ఫ్రెష్‌నెస్ అనేది కనిపించే విధంగా చేస్తదండి. ఏజింగ్ డాట్స్ అనేవి కనిపించకుండా ఇది చేస్తది. అయితే ఈ ఎల్లార్జినైన్ అనేది చూడండి ఒక సాచెట్ అంటే ఒక ప్యాకెట్ తీసుకొని 200 ఎంఎల్ వాటర్‌లో కలుపుకొని తీసుకోవాలండి. దీని డోసేజ్ ఏ విధంగా తీసుకోవాలి అంటే రోజు ఏ ఏదైనా మనం ఎక్కువగా పరగడుపున తీసుకుంటే బాగా పనిచేస్తదండి. ఈ డోసేజ్ అనేది 200 ఎంఎల్ వాటర్‌లో ఒక ప్యాకెట్‌ని కలుపుకొని మనం తీసుకోవాలి ఈ డోసేజ్‌ని. థాంక్ యూ అండి. అయితే నెక్స్ట్ ఏంటి అంటే కోఎంజైమ్ Q10 అండి. ఈ కోఎంజైమ్ Q10ని ఏ విధంగా మనకు ఉపయోగపడతదనేది చూడండి. ఇది 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎక్కువగా ఈ ప్రొడక్ట్స్ ఏవైనా కూడా అండి కామన్‌గా ఉండే ప్రొడక్ట్స్ కాకుండా ఆహ్, కేవలం బేస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం వయసు ఏదైతే ఉందో అది చూసుకొని తీసుకోవాలండి. మరి 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ Q10 అనేది తీసుకోవాలి. ఈ Q10 మూలంగా ఏం జరుగుతదంటే హృదయం యొక్క పనితీరు మెరుగుపడతది. ఏ పనైతే హృదయం చేయాలని కోరుకుంటున్నామో ఈ లబ్‌డబ్ అనే ఈ చిన్న శబ్దంలోనే హృదయం అనేది రక్తాన్ని పంపింగ్ చేస్తదన్నాం గదా! ఆ హృదయం యొక్క కదలికలు గాని, దాని యొక్క పనితీరుని గాని మెరుగుపరుస్తుందనమాట. ఈ బ్లడ్ అనేది
ప్రెషర్ ని కంట్రోల్ చేస్తది. ఇది కూడా బీపీని కంట్రోల్ చేస్తూ ఉంటదండి. బ్రెయిన్ హెల్త్ ని మెరుగుపరుస్తది. మన బ్రెయిన్ ఏదైతే ఉందో బ్లడ్ సరఫరా సక్రమంగా జరిగింది అంటే ఖచ్చితంగా బ్రెయిన్ కూడా ఖచ్చితంగా బాగా పనిచేస్తదండి. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరుస్తుంది. ఏదైతే నేను ఇందాక చెప్పినట్టు ఓటీని అబ్జర్వ్ చేసుకొని కణాల్లోకి పంపిస్తదో అలాంటి ఊపిరితిత్తులు మనకి రెండు వైపులా రైట్ సైడ్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇవి ఏ విధంగా ఉంటాయంటే ద్రాక్ష పళ్ళు గుత్తుల్లాగా ఉండి అవి ఒక బెలూన్స్ లాగా చిన్న చిన్న బెలూన్స్ లాగా అమరిక ఉంటదండి. ఇలాంటి ఊపిరితిత్తుల్లో కూడా ఇది పనితీరు మెరుగుపరుస్తది. ఆ ఊపిరితిత్తుల్లో ఏంటి అంటే లోపల ఉండే బెలూన్ కవర్ లో మనం బెలూన్ లోపల ఖాళీగా ఉండే దానిలో మనం తీసుకునే ఊపిరి అనేది చేరి ఆ బెలూన్ యొక్క చుట్టూ ఉండే ఏదైతే పొర ఉంటదో అక్కడ ఉండే బ్లడ్ వెజిల్స్ ఏం చేస్తాయండి ఓటోని తీసుకొని ఇతర ఏవైతే నైట్రస్ ఆక్సైడ్ గానీ కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివి ఏవైతే వాయువుల్లో ఉన్నాయో అవన్నిటిని మళ్ళా ఆ ఖాళీ గదిలోకి పంపించి మనం నిశ్వాసం చేసేటప్పుడు బయటికి పంపిస్తాయి. ఇలాంటి ఊపిరితిత్తుల తీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది అన్నమాట. మైగ్రేన్ తలనొప్పి తగ్గిస్తది. మైగ్రేన్ తలనొప్పి అంటే ఏంటండి ఒక పార్శ్వ తలనొప్పి రావడం, వాళ్ళు అసలు ఆ తలనొప్పి వస్తే అస్సలు ఉండలేరండి. తల కొట్టుకునే అంత పరిస్థితి కూడా వస్తది. మరి అలాంటి తలనొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది. తర్వాత పురుషులలో వీర్య కణాలు అనేవి యాక్టివేట్ చేస్తదండి. ఇందాక ఏదైతే చెప్పుకున్నామో ఎల్లార్జినైన్ అనేది వాళ్ళకి ఎనర్జీ ఇస్తే ఇదేం చేస్తదండి వీర్య కణాల యొక్క యాక్టివేషన్ అనేది ఇంత శాతం ఉండాలని ఉంటదండి. అంటే ఒక 140%, 150% ఉండాలి. కొంతమంది మగవాళ్ళు ఏంటి అంటే ఒక 30-40కి పడిపోతదండి. ఆ యాక్టివేషన్ అనేది ఖచ్చితంగా ఒక 70 వరకు ఉండాలండి. మినిమం 70 వరకు ఉంటేనే వాళ్ళకి ఏంటంటే పిల్లలు కలిగే అవకాశం ఉంటది. మరి అలాంటి 70-75% అనేది లేదు అంటే అలాంటి వాళ్ళకి పిల్లల్ని కనే అవకాశం అనేది తక్కువగా ఉంటది. అంటే దీన్ని మనం ఎక్కువగా బేస్ ప్రోడక్ట్ గా ఎవరికి ఇవ్వచ్చండి? పిల్లలు లేని వాళ్ళకి ఖచ్చితంగా దీన్ని మనం ధైర్యంగా ఇవ్వచ్చండి. అయితే ఇది క్యాన్సర్ సెల్స్ ని కూడా మనకి నివారిస్తుంది. మనకి ఏవైతే క్యాన్సర్ సెల్స్ ఉంటాయో వాటిని నివారిస్తుంది. క్యాన్సర్ అంటే ఇంకేమి కాదండి, అంటే బయట నుంచి వచ్చే ఏదైనా కూడా మనం తీసుకునే ఆహారం వల్ల వస్తుందో ఇలా అని భయపడడం కాదండి. క్యాన్సర్ అంటే ఆ కణాలు చెడిపోయి మనం చేసే పనుల వల్లే ఏదైనా మనం తీసుకునే టైం సెన్స్ లేకపోతే అంటే ఎక్కువగా నిద్రపోకపోవడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, అంటే మనకి మనమే సెల్స్ ని పాడు చేసేస్తూ ఉంటాం అనమాట. ఎక్కువగా స్మోకింగ్ చేస్తారు, లేకపోతే ఎక్కువగా డ్రింక్ చేస్తారు. ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే కొన్ని కణాలు అనేవి చచ్చుబడిపోతాయి. కొన్ని కణాలు అనేవి ఓవర్ గా అంటే పెరిగిపోతూ ఉంటాయి. ఒకదాని మీద ఒకటి కణాలు పెరిగిపోయి అది ఒక కణతలాగా ఏర్పడిపోద్ది. అలాంటి కణితులు అనేవి క్యాన్సర్ అని చెప్పుకోబడతాం. అలాంటి క్యాన్సర్ రాకుండా అంటే మన శరీరంలో వ్యర్థ పదార్థాలని ఇది తుడిచిపెట్టుకుపోతది కాబట్టి మనకి ఎక్కడా కూడా కణితులు అనేవి ఏర్పడకుండా క్యాన్సర్ ని నివారిస్తూ ఉంటది. మరి ఈ క్యూటన్ యొక్క అసలు ఏంటిది ఇంకా ఏం చేస్తది అంటే చూడండి, మీట్ ద నోబెల్ ప్రైజ్ అంటే చూడండి ఇక్కడ నోబెల్ ప్రైజ్ అనేది విన్నింగ్ సైంటిస్ట్ హూ అంటే దీన్ని ఎవరైతే క్యూటన్ ని కనిపెట్టిన వ్యక్తి అండి ఇతను నోబెల్ ప్రైజ్ తీసుకున్నారో విన్నింగ్ సైంటిస్ట్ ఇతను ఏదైతే క్యూటెన్ అనేది ఉంటది ఆ క్యూటెన్ ని కనిపెట్టిన వ్యక్తి అండి ఇతను విన్నింగ్ క్యూటెన్. ఈ క్యూటెన్ ఎందులో దొరుకుతది అనేది కూడా ఈయన కనిపెట్టారండి. నిజంగానే గొప్ప వ్యక్తి ఇతను. మరి ఈ క్యూటెన్ ఎక్కడ దొరుకుతది అంటే చూడండి మైటోకాండ్రియాలో దొరుకుతదండి. మన శరీరంలో మొక్కల్లో గాని జీవుల్లో గాని మైటోకాండ్రియా అనే ఒక కణం అనేది ఉంటదండి. ఇది ఔటర్ మెంబ్రాన్ అంటే బయట ఒక పొర కలిగి ఉంటదండి. ఇన్నర్ మెంబ్రాన్ అని లోపల ఒక పొర కలిగి ఉంటది. ఆ మధ్యలో మాత్రిక అనేది ఉంటదండి. ఆ మాత్రికలో ఏదైతే మనకి బ్రైట్నెస్ కనిపిస్తుందో చూడండి దాన్నే ఆ మాత్రిక యొక్క చుట్టూ ఉండేది దానిలోనే ఉండేది ఏంటంటే క్యూటెన్, కోఎంజైమ్ క్యూటెన్ అంటారండి. అంటే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఏటీపీని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందండి. మరి ఆ ఏటీపీ అంటే ఏంటి అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. ఈ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది అంటే ఈ మైటోకాండ్రియాని కణశక్తి భాండాగారం అంటామండి. కణశక్తి భాండాగారం అంటే ఏంటంటే శక్తి అంతా దీనిలోనే ఉంటది మనకి. ఎక్కడైతే ఇక్కడ మనకి శరీరంలో అవసరమైన ఫ్యాట్, అనవసరమైన ఫ్యాట్ ఉంటాయి కదండి. మరి ఇవన్నీ ప్రోడక్ట్స్ మనం తీసుకోవడం వల్ల ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే అనవసరమైన ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని కరిగిస్తూ మనకి అవసరమైన ఫ్యాట్ లో ఉండే ఈ క్యూటెన్ అనేది
శక్తిని కణశక్తి భాండాగారంగా ఈ మైటోకాండ్రియాలో నిల్వ చేయబడుతుంది అనమాట. మరి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే ఏంటి అంటే కెమికల్ బాండింగ్ అండి. అది ట్రైఫాస్ఫేట్ అంటే 3 ఫాస్ఫేట్లు కలిగి ఉంచి దానికి ఒక అమరిక కలిగి ఉంటది అనమాట. అది ఏ విధంగా ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనకి ఎప్పుడైనా శక్తి లేనప్పుడు ఈ ట్రైఫాస్ఫేట్ అనేది 3 ఫాస్ఫేట్లుగా విడిపోయి అంటే శరీరంలో ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అయినా దాన్ని ఫాస్ఫేట్లుగా విడిపోయి పలచన చేయడం గాని, లేదా మనం తీసుకునే వాటర్ కంటెంట్ లో ఆక్సిజన్ ని విడగొట్టడం గాని, H2O నుంచి హైడ్రోజన్ ని మరియు ఆక్సిజన్ ని విడగొట్టడం, ఈ కార్యక్రమాలన్నీ చేసేది ఏది అంటే ఈ మైటోకాండ్రియా చేస్తదండి. ఎప్పుడు చేస్తది అంటే ఆ జీవికి ఎప్పుడు శక్తి అవసరం అవుతుందో ఆ టైంలో ఆ ఫ్యాట్ ని కరిగించే విధంగా ఇది పనిచేస్తది అనమాట. అంటే కణశక్తి భాండాగారంగా దీన్ని ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఎక్కువగా శక్తి ఇందులో ఉంటుంది అనమాట. ఇందాక చెప్పాను కదండి, ఇదేంటంటే ఇది కూడా ఏంటంటే చిన్న వయసు నుంచి నడి వయసు వరకు కూడా మనకి Q10 అనేది దొరుకుతది. తర్వాత మనం ఆహారం ద్వారానే మనం తీసుకోవాలన్నమాట. ఆహారం ద్వారా తీసుకోవడం అంటే ఆ ఆహారం ఏ విధంగా ఉంటదంటే చూడండి, సోయా బీన్స్ లో దొరుకుతది, బ్రోకలీలో దొరుకుతది, పీనట్స్ లో దొరుకుతది, ఫ్యాటీ అంటే ఫిష్ ఏవైతే ఉంటాయి ఫ్యాటీ ఫిష్లు వాటిలో దొరుకుతుంది, ఆరెంజెస్. ఈ విధంగా ఈ 5 రకాల అంటే ఎక్కువగా దొరికేది ఈ 5 రకాల ప్రోడక్ట్స్ లో ఉంటాయండి. మనం ఎక్కువగా ఇవి ఆహారంలో రోజువారీ ఆహారంలో ఇవి ఉన్నాయో లేదో చూసుకుంటూ మనం ఒకవేళ ఇది తీసుకోలేని పరిస్థితిలో ఉండేటప్పుడు ఏంటి అంటే డైరెక్ట్ గా మనం కోఎంజైమ్ Q10 అనేది తీసుకోవడం వలన డైరెక్ట్ గా మనకి ఏ అవయవం ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా డైరెక్ట్ గా పనిచేస్తుందండి. ఖచ్చితంగా ఇది తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ గాని నష్టం కానీ ఎవరికి కలిగించదు. ఈ 5 రకాల ప్రోడక్ట్స్ ఎప్పుడైతే మనం తీసుకోలేమో డైరెక్ట్ గా మనం Q10 ని తీసుకోవచ్చు. మరి ఇందులో చూడండి మనకి హార్ట్ కి ఎందులో ఏ విధంగా దొరుకుతది అంటే టూనా చేపలో అయితే 5 మిల్లీగ్రాములు దొరుకుతదండి. ఈ విధంగా ఆలివ్ ఆయిల్ మనకు తెలిసినవే కొన్ని తీసుకుందాం. పీనట్ లో అయితే 27 మిల్లీగ్రాములు దొరుకుతదండి. తర్వాత బ్రోకలీలో అయితే 6 నుంచి 9 మిల్లీగ్రాములు అనేవి దొరుకుతది. యాపిల్ లో అయితే 1 మిల్లీగ్రామ్ దొరుకుతది. ఈ విధంగా ఈ ఏవైతే ఐటమ్స్ అన్ని ఉన్నాయో ఈ అన్నిట్లో కూడా దొరికేవి ఒక్క కోఎంజైమ్ Q10 లో మనకి లభిస్తాయి. అంటే డైరెక్ట్ గా ఒక పదార్థం ఒక సప్లిమెంట్ లోనే దొరుకుతున్నాయి అంటే అది తీసుకోవడంలో చాలా అదృష్టంగా భావిస్తామండి. ఎందుకు అంటే ఒకే సప్లిమెంట్ లో మనకు అవన్నీ దొరకడం అనేది చాలా కష్టం. మరి ఇవన్నిటిని ఏ విధంగా కనిపెట్టి ఏ విధంగా తయారు చేస్తారో ఒక్కసారి ఆలోచించాలి. అంటే ఆ ప్రోడక్ట్ రావడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఏది కూడా ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా రాకుండా అయితే ఏమీ లేదు. అంటే వాళ్ళు అప్రూవ్ చేయబట్టే ఇది బయటకు వచ్చింది. మన ఇండియాలోనే కదా కాకుండా 10 దేశాల్లో కూడా మనం ఇవ్వగలుగుతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే దాని పవర్ ఎంత లేకపోతే అది అంత ధైర్యం చేస్తారో ఒకసారి ఆలోచించండి. సో ఎవరికి అవసరమైనా కూడా ఇది తీసుకోవడంలో తప్పితే ఏమి లేదండి. ఈ కోఎంజైమ్ లో ఏదైతే కోఎంజైమ్ Q10 అంటామో ఈ హెల్త్ బెనిఫిట్స్ ఏమన్నీ ఉన్నాయంటే లివర్ బాగా పనిచేస్తుందండి, కిడ్నీ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఏదైతే హార్ట్ గురించి అనుకున్నామో హార్ట్ అనేది పనిచేస్తుంది. మరి ఈ 3 కూడా ఎంత అవసరమో ఇప్పుడు చూసుకుందాం చూడండి. కిడ్నీ అనేది మన యొక్క యూరినరీ అంటే ఇప్పుడు బ్లడ్ లో ఉండే వాటర్ శాతం అంటే మన ఫ్లెష్ ఏదైతే ఉందో మన కణజాలంలో మన యొక్క మజిల్స్ లో ఉండే వాటర్ గాని బ్లడ్ లో ఉండే వాటర్ గాని ఏదైనా మనకి ప్యూరిఫికేషన్ అయ్యి యూరినరీ బ్లాడర్ లోకి మనం యూరిన్ ద్వారా బయటికి పంపిస్తున్నాము అంటే చెడు పదార్థం అని మనలో ఉండే స్టోరేజ్ అంటే ఇప్పుడు చూడండి బయట వాతావరణానికి మన వాతావరణానికి తేడా ఉండేటప్పుడు చలికాలంలో అయితే ఎక్కువగా యూరిన్ చేస్తాం మనం ఎక్కువగా. అంటే వాటర్ తాగడానికి కూడా భయపడతాం. అదే ఎండాకాలంలో అయితే ఎంత వాటర్ తాగుతున్నా కూడా మనం బయటికి వెళ్ళం. అంటే అదే యూరినరీ చేయడానికి వెళ్ళం. ఎందుకు వెళ్ళము అంటే వాటర్ అనేది అక్కడ మన శరీరానికి సరిపోతూ ఉంటది అనమాట. ఇక్కడ కిడ్నీ దాన్ని వాటర్ ప్యూరిఫై చేయడానికి ఏం ఉండదు. అంటే మోర్ వాటర్ మనం ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఈ 3 అవయవాలు ఖచ్చితంగా పనిచేయాలి అంటే ఈ Q10 అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే హృదయం పంప్ చేస్తేనే బ్లడ్ అనేది సర్క్యులేషన్ అనేది శరీరం మొత్తం జరుగుతుంది. అదే బ్లడ్ సర్క్యులేషన్ జరిగితేనే వాటర్ శాతం ఎంత ఉందో ఆ వాటర్ శాతాన్ని అంతటిని కూడా అవసరం లేని ఏవైతే లవణాలు ఉంటాయి ఆ లవణాలని ప్యూరిఫై చేసి మనకి యూరినరీ బ్లాడర్ లో వచ్చే యూరిన్
ఏదైతే స్టోర్ చేయబడతో దాన్ని మనం బయటికి పంపించేస్తాం. మరి ఇక్కడ లివర్ కనిపిస్తుందండి. అది ఇందాకే చెప్పాను. ఏ విధంగా అంటే ఎక్కడైతే వైట్ బ్లడ్ సెల్స్ అన్ని చెత్త చెదారం ఏవైతే బ్యాక్టీరియాస్ ఉంటాయో అవన్నిటిని తెచ్చి ఈ లివర్ లో పూడ్చిపెట్టడం అనేది జరుగుతది. అంటే ఈ 3 సక్రమంగా పనిచేస్తే మనం ఖచ్చితంగా ఎనర్జిటిక్ గా ఎనర్జీ బూస్టర్ గా ఉంటామండి. ఫిట్నెస్ గా ఉంటాము. ఏజింగ్ అనేది కనిపించకుండా ఉంటాం. నిత్య యవ్వనంగా కనిపిస్తాం. ఈ విధంగా ఇన్ని అవకాశాలు అంటే మనం బ్రతికుండాలంటే ఈ 3 అవయవాలు పనిచేయాలి. ఈ 3 అవయవాలు పనిచేయాలంటే ఖచ్చితంగా కోఎంజైమ్ Q10 అనేది మనం తీసుకోవాలి అండి. ఖచ్చితంగా చెప్తున్నాను తీసుకోవాలి. దీనిలో చూడండి ఇక్కడ పార్కిన్సన్స్ నేను నిజంగానే ఒక 4 ఆర్ 6 మంత్స్ క్రితం అసలు పార్కిన్సన్ అనే వ్యాధి ఏంటి అనేది గూగుల్లో కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఒక పేషెంట్ దగ్గరికి సూర్య సార్‌ని తీసుకెళ్ళడం కూడా జరిగిందండి. ఆ టైంలో నాకు ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ లేక నేను గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా వెస్టేజ్ ప్రొడక్ట్‌లో దేనిలో దొరుకుతది ఇవన్నీ నాకు అర్థం కాలేదు. కానీ ఈ రోజు నేను ఈ ప్రొడక్ట్ చెప్పడం కోసం నేను ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది బయటపడిందని. అంటే పార్కిన్సన్స్ అనే డిసీజ్ అనేది చాలా మందికి వస్తదండి. అది ఏజ్ అనే అవసరం లేదండి. ఏ టైంలో అనంటే ఒక 40 అబోవ్ అయిన వాళ్ళందరికీ రావచ్చు. మరి దీని ముఖ్య లక్షణం ఏంటి అంటే వణుకొస్తదండి. ఆయన కరెక్ట్‌గా నిల్చోలేడనమాట. ఆ వ్యక్తి ఆడవని, మగవని వాళ్ళు కరెక్ట్‌గా నించోలేరు. నించొని ఒక అడుగు కూడా వేయలేరు. వణుకొస్తది. షివరింగ్ రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక వస్తువు పట్టుకునే పట్టు పోతది. తినేటప్పుడు ఒక స్పూన్ పట్టుకోవడం లేకపోతే చేత్తో ఒక ఐటెమ్ పట్టుకొని తినడానికి కూడా వాళ్ళకి వణుకు అనేది రావడం జరుగుతది. ఇలాంటి పార్కిన్సన్స్ అనేది ఎందుకు వస్తది అంటే బ్రెయిన్ లో ఏదైతే సిస్టమ్ పని చేయాలో అంటే చూడండి ఇక్కడ బ్లడ్ వెజల్స్ ఎంత అవసరమో నాడులు కూడా అంత అవసరం అండి. ఇందాక చెప్పాము ధమనులు, సిరలు అంటే మంచి రక్తాన్ని తీసుకెళ్లే ఒకటైతే అవయవాల నుంచి చెడు రక్తాన్ని తీసుకెళ్లి ఇంకో విధంగా. అదే విధంగా నాడులు బ్రెయిన్ నుంచి పనిచేసే నాడులు కూడా ఏంటి అంటే అక్కడ జ్ఞాన నాడులు, చాలక నాడులు అనే ఉంటాయండి. జ్ఞాన నాడులు అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ ప్రతి ఒక్క అవయవానికి ఇస్తాయి. నేను ఇప్పుడు మాట్లాడాలి, నా పెదాలు కదపాలి, నా వాయిస్ బయటికి రావాలి అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ అనేది నా నోటికి అందాలండి. అలాంటి సిగ్నల్ ఇచ్చేవి ఏంటి అంటే జ్ఞాన నాడులు. మరి చాలక నాడులు ఏం చేస్తాయంటే ఈ శరీర అవయవాల నుంచి ఏవైతే ఉంటాయో ఆ సిగ్నల్స్ ని దేనికి ఇస్తాయి అంటే బ్రెయిన్ కి ఇస్తాయండి. ఇలాంటి సిస్టమ్ గాని ఒకవేళ పాడైతే ఎక్కడైనా బ్రెయిన్ లో జరిగే ఈ సిస్టమ్ పాడైతే ఈ పార్కిన్సన్ అనేది అంటే హార్మోన్స్ రిలీజ్ అవ్వక వాళ్ళ యొక్క అవయవాలు అనేవి శక్తిని కోల్పోతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి వ్యాధిని కూడా నిర్మూలించేది ఏది అంటే కోఎంజైమ్ Q10 అనే ఇది పని చేస్తది ఖచ్చితంగా పార్కిన్సన్ ని డిసీజ్ ని నిర్మూలన చేస్తదండి ఖచ్చితంగా. దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎవరికైనా మనం సజెస్ట్ చేయొచ్చు. ఇందాకేం చెప్పుకున్నామండి మనం హెడ్ఏక్ వస్తదని చెప్పాం. పార్శ్వ తలనొప్పి. ఈ పార్శ్వ తలనొప్పి ఏం జరుగుతది అంటే ఒకవైపు వస్తది. అదే మైగ్రేన్ లో వచ్చేటప్పుడు ఆళ్ళ తల బాదుకుంటారు అనుకోండి. ఒక్కొక్కసారి నేను కూడా చాలా మందిలో చూసాను. మా వాళ్ళే తల కొట్టుకోవడం ఈ విధంగా చేస్తా ఉంటారు. అంటే అంత నొప్పి వస్తది వాళ్ళకి. మరి లోపల బ్రెయిన్ లో ఏం జరుగుతదో మనకు తెలీదు. ఆ సిస్టమ్ అంతా పాడైపోవడం వలన వాళ్ళకి కావాల్సిన హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవడం వలన, సిగ్నల్స్ కరెక్ట్ గా ఇవ్వకపోవడం వలన వాళ్ళ ఆ బ్రెయిన్ లోనే స్ట్రెస్ అనేది ఫీల్ అవుతారో ఏమో అంత తలనొప్పి. అలాంటి తలనొప్పిని కూడా ఇదేం చేస్తదంటే కంట్రోల్ చేస్తదండి. మనల్ని ఫ్రెష్ గా ఉండేటట్టు చేస్తది. మనకి అంటే మన బూస్టింగ్ ఎనర్జీగా కూడా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతది. మనం ఫిట్నెస్ గా ఉండేటట్టు మన యొక్క ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతూ ఉంటది. ఈ కోఎంజైమ్ Q10 అనేది. ఇది కోఎంజైమ్ Q10 అనేది చూడండి 1 లేదా 2 క్యాప్సూల్స్ అనేవి డైలీ ఆఫ్టర్ మీల్స్ తర్వాత మనం తీసుకోవచ్చండి. ఆఫ్టర్ మీల్స్ ఏంటండి డైలీగా 2 పూటలు మనం తీసుకోవచ్చు అన్నమాట. దీని యొక్క ఎంఆర్‌పి తీసుకుంటే 950 అండి. డీపీ తీసుకుంటే 815 రూ. 815 పీవీ తీసుకుంటే 27.17 పాయింట్స్ అనేవి మనకు రావడం జరుగుతదండి. ఇది ఇన్ని ఉపయోగాలు కోఎంజైమ్ Q10 ద్వారా ఉన్నాయండి. థాంక్ యూ సో మచ్. ఇది నేను వివరించగలిగినందుకు థాంక్ యూ అండి. నెక్స్ట్ తీసుకునేది ఏంటి అంటే ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ అనేది కామన్ గా ఎవరికైనా మనం ఇవ్వచ్చండి. అంటే ఇది బేస్ ప్రొడక్ట్ అంటే సజెషన్ చేయాల్సి పర్టిక్యులర్ గా దీనికే అని అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి మనం దీన్ని సజెస్ట్ చేయొచ్చండి. ఎందుకు అంటే ఇది
మన యొక్క కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, ఎక్కడైతే కణాల్లో గాని, బ్లడ్ వెజల్స్ లో గాని, ఎక్కడ కూడా శరీరంలో ఏ అవయవం దగ్గర అయినా కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా అయిపోతే ఫ్యాటీ ఎక్కువగా అయిపోతే దాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుంది. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే ఏం బాగుంటది అని చెప్పానండి. అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి. మనం యాక్టివ్ గా ఉంటాం. సో దీన్ని మనం ఎవరికైనా చేయొచ్చు. ఇందులో ఆ ఆల్ఫా లెనోలిన్ మరియు ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఈ ఫ్యాటీ యాసిడ్స్ అన్ని కూడా మనకి ఇందులో లభిస్తాయండి. మరి ఇలాంటివి లభించాయి అంటే దాని అర్థం ఏంటి అంటే అవసరమైన కొవ్వును మాత్రమే ఉంచి ఇతర పదార్థాలన్నిటినీ కూడా స్పాయిల్ చేస్తాయి అన్నమాట. మనం డెమోలో చూస్తూ ఉంటాం. అస్సలు స్పాయిల్ అవ్వని ఈ ఈ ఏదైతే ఈ జీలుగు ముక్క ఉంటదో దాన్ని కూడా స్పాయిల్ చేసి మనకు అది కనిపించకుండా చేస్తది. అంటే అవిసె గింజలతో తయారైంది. ఇది స్మెల్ చూసినా కూడా అవిసె గింజల స్మెల్ వస్తది. ఎవరైనా కనిపెట్టాలన్నా కూడా వాళ్ళకి ప్రయోగానికి ఇవ్వచ్చు. వాళ్ళ ఎదురుగా మనం డెమో చేసి వేసుకుంటాం కాబట్టి లోపల అవయవాలు పాడైపోతాయేమో అనే భయం కూడా వాళ్ళకి ఉండదు. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే మనకు అవసరమో ఒమేగా 3, 6, 9 అనేవి ఆ ఫ్యాటీ యాసిడ్స్ ని ఎక్కువగా తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే దీని ద్వారా అవి ఎక్కువగా లభిస్తాయండి. ఇది కూడా ఏంటంటే బ్లడ్ వెజల్స్ లో ఏవైతే ఇతరత్ర కణాలు ఉంటాయో వాటన్నిటిని కూడా అంటే బ్లడ్ వెజల్స్ మూసుకుపోకుండా ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే పేరుకుపోతే అలాంటి అన్నిటిని కూడా కరిగించి బ్లడ్ ని సక్రమంగా సరఫరా అయ్యే విధంగా చేస్తాయండి. మరి ఫ్లాక్స్ సీడ్స్ అనేవి దీని ద్వారా మందు తయారు చేయడం గాని లేకపోతే అదే ఆయుర్వేదికంలో ఇప్పుడే కాదండి, గత 1000 సంవత్సరాల క్రితం 1000 సంవత్సరాల కంటే పైబడి కూడా దీన్ని వాడడం మన ఋషులు వీళ్ళు వాడడం అనేది జరిగిందండి. మరి ఈ ఈ ఇలాంటి ఉపయోగం ఉన్న ఏదైతే ఫ్లాక్స్ ఆయిల్ ఉందో దాన్ని తీసుకోవడంలో ఎటువంటి ఆ సందేహం అక్కర్లేదండి. మరి అవిసె గింజల ప్రయోజనాలు అంటే అందరికీ తెలిసినవే అండి. ఏం చేస్తాయి? గుండె జబ్బుల్ని నయం చేస్తాయంటే ప్రమాదాన్ని హార్ట్ అటాక్ రాకుండా చేస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉండేటట్టు వాళ్ళని ఫ్రెష్ గా ఉండేటట్టు చేస్తాయి. బరువు తగ్గిస్తాయండి మనకి. మరియు జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో అంటే కీళ్ల దగ్గర ఉండే వాటిని తగ్గించడం చేస్తాయి. రక్తపోటు అంటే బీపీ రాకుండా చేస్తాయి. విటమిన్ E అంటే యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ఇది మనకి అంటే ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా మనకి ఇది పనిచేస్తుంది. మరి ఇలాంటి ఫ్యాటీ ఏదైతే ఉందో ఇందాక చెప్పుకున్నట్టుగా ఇందులో 18 నుండి 20% ఒమేగా 6 అనేది ఉంటదండి. 50 నుంచి 60% ఒమేగా 3 ఉంటది. ఈ విధంగా తీసుకుంటే రినోలెనిన్ యాసిడ్ అనేది కూడా మనకి ముఖ్యంగా కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప మూలం ఏదైతే ఉందో దాన్ని తయారు చేస్తుంది. ALA అనే దాన్ని కూడా మనకి చేస్తది. తర్వాత ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించబడుతుంది. హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి అంటే ఇప్పుడు ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ కణాలు నాశనం అయిపోకుండా దాన్ని పునరుత్పత్తి చేయడంలో కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. విటమిన్ B, కాపర్, ప్రోటీన్, జింక్ ఇలాంటివి కూడా మనకి అందే విధంగా శరీరానికి అందే విధంగా మనకి ఖచ్చితంగా కాపాడుతుంది. మరి వెస్టేజ్ అవిసె గింజల ఈ అవిసె నూనె అనేది ప్రయోజనాలు ఏ విధంగా ఉంటదంటే కొలెస్ట్రాల్ ని తగ్గించి ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందాక ట్రైఫాస్ఫేట్ అని చెప్పుకున్నా, ఇక్కడ ట్రైగ్లిజరైడ్స్ అంటే ఎక్కువగా నూనె శాతం ఉండేవే కొవ్వు పదార్థాలు అని చెప్పుకుంటాం కదా, అలాంటి వాటన్నిటిని కూడా కొవ్వుని తగ్గిస్తుంది. ఇందా చెప్పుకునేటట్టు రక్త నాళాల లోపల ఉండే కొవ్వుని తగ్గిస్తుంది. చక్కెర స్థాయిల్ని కూడా మనకి అంటే సక్రమంగా బ్యాలెన్స్డ్ గా ఉండేటట్టు చేస్తుంది. శరీర కొవ్వును అంటే కాల్చడంలో చూడండి అది ఎక్కువగా కొవ్వును కరిగించడంలో ఇది ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ చూడండి మన గుండె ఎంత బాగా పని చేయాలి అంటే రక్త సరఫరా అనేది అంత బాగా జరుగుతుంది. కాబట్టి మన హృదయంలో ఎటువంటి ఇప్పుడు గోడలు అనేవి చాలా దృఢంగా ఉంటాయండి, హృదయ గోడలు అనేవి. మరి దానికి హాని అనేది జరుగుతుందా అంటే జరగదు. మనం తీసుకునే ఆహార పదార్థాలు లేకపోతే తీసుకునే వాయువు ద్వారానే మనకి ఎక్కువగా జరుగుతుంది, హాని అనేది జరుగుతుంది. ఇవి చూడండి గుండె జబ్బులకి ఎక్కువ వయసు ఎవరికంటే ఇంతకు ముందు అయితే 21 దాటి 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు అలాంటి వాళ్ళకి వచ్చేదండి ఈ హార్ట్ అటాక్ అనేది. ఇప్పుడు మాత్రం ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తాం. ఎందుకంటే ఆహార పదార్థాల అలవాట్లు మారాయి కాబట్టి ఎక్కువగా వస్తాయి. కాబట్టి దీన్ని నిర్మూలించాలి అంటే మనం
ఖచ్చితంగా దీన్ని అందరికీ సజెస్ట్ చేయొచ్చండి. మనం ఎంతమందికి సజెస్ట్ చేయగలిగితే అంతమంది కూడా ఉపయోగపడుతది. కరోనరీ హార్ట్ డిసీజెస్ అంటే ఏంటి అంటే ఇందాక చెప్పామండి. ఏదైతే హార్ట్ కి సంబంధించి పంప్ కి ప్రాబ్లం అయ్యే బ్లడ్ ఏదైతే పంప్ చేయబడుతది ఇలాంటి పంపింగ్ కి ప్రాబ్లం అయ్యే ప్రతి ఒక్క దాన్ని కూడా ఇది నిర్మూలించడానికి అనేది ఉపయోగపడుతదండి. పంపింగ్ కరెక్ట్ గా జరగడానికి ఉపయోగపడుతుంది. మరియు అవిసె గింజల నూనె ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆరోగ్యకరమైన మరి కొలెస్ట్రాల్ స్థాయిని ఎక్కడ చెప్పినా కూడా ఇదొక్కటే అండి. అంటే ఈ క్యాప్సూల్స్ మనం తీసుకోవడం వల్ల ఏం జరుగుతదంటే అనవసరంగా ఉండే కొవ్వు ఏదైతే ఉంటదో దాన్ని తగ్గిస్తది. హృదయ వ్యాధి మరియు స్ట్రోక్ నుంచి మనకి కాపాడుతూ ఉంటదన్నమాట. 25 సంవత్సరాలు 50% పైగా పెరిగిందండి ఇప్పుడు. 50 అంటే ఇప్పుడు 70% పెరిగిపోయిందండి. ఎందుకంటే మరణాల సంఖ్య అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది కాబట్టి ఇది 50% కంటే ఎక్కువగానే ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా దీని పైన దృష్టి పెట్టాలండి. ఇది ఏ విధంగా అంటే గుండె సంరక్షణ మరియు ఆస్పత్రులు చూడండి ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చినా కూడా ఎంతమంది చేసుకోగలుగుతున్నారు. ఒకవేళ వాళ్ళకి అవసరమైన హార్ట్ ఎక్కడ దొరుకుతుంది. కానీ దాన్ని సక్రమంగా ఉంచుకోవడం, ముందు జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా అవసరం అండి. ఇది చాలా డబ్బుతో కూడింది. 1.5 lakhs నుండి 2.25 lakhs వరకు కూడా దీని యొక్క వాల్యూ ఉందండి. మరి ఇంత అందరం దీన్ని అంత అదుపు పెట్టుకోలేం కాబట్టి మన గుండెని మనమే కాపాడుకోవాలి. అయితే ఈ ఫ్లాక్స్ ఆయిల్ యొక్క క్యాప్సూల్స్ ఏ విధంగా తీసుకోవాలంటే భోజనం తర్వాత రోజుకు 3 సార్లు అంటే మనం 3 పూటలు కూడా దీన్ని తీసుకున్నా ఏమీ జరగదండి. ఎంఆర్పి అనేది 6 అంటే ₹605 అయితే డిపి అనేది 515 మరియు పివి అనేది 17.17 అనేది మనకు దొరుకుతదండి. లాస్ట్ వన్ ఏంటి అంటే క్రిల్ ఆయిల్ అండి. ఈ క్రిల్ ఆయిల్ బెనిఫిట్స్ యూజెస్ తీసుకుంటే మనకి చాలా రకాల యూజెస్ ఉన్నాయండి. ఆ యూజెస్ ఏంటంటే చూడండి అసలు క్రిల్ ఆయిల్ అనేది ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే క్రిల్ అనే చిన్న రొయ్య అది కనీసం మన కంటికి చాలా చిన్నదిగా కనిపిస్తదండి. ఇలాంటి క్రిల్ నుంచి ఇలాంటి రొయ్య నుంచి క్రిల్ ఆయిల్ అనేది తీసుకోవడం జరుగుతది. మరి ఈ రొయ్యలు అనేవి దాని నుంచి తీయాలి అంటే ఎంత కష్టపడాలి, ఇది ఏ విధంగా కనిపెట్టారు అనేది ఒక్కసారి ఆలోచించండి. మరి అలాంటి వస్తువు అక్కడే దొరుకుతుంది అనే విషయాన్ని కూడా కనిపెట్టిన డాక్టర్స్ గాని, సైంటిస్టులు వాళ్ళందరికీ కూడా నిజంగానే హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి ఇక్కడ చూడండి ఫాస్ఫోలిపిడ్స్ ఈ క్రిల్ ఆయిల్ అనేది ఏ విధంగా దీని అమరిక ఉంటదంటే ఫాస్ఫోలిపిడ్స్ అనే అమరికని కలిగి ఉంటదండి. అంటే కెమికల్ బాండింగ్ అనేది ఈ విధంగా ఉంటదండి. ఈ ఫాస్ఫోలిపిడ్స్ అంటే ఏంటి అంటే మనకి అవసరమైన కొవ్వు పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క అమరిక. ఇప్పుడు మనిషి అనగానే మన అమరిక ఏ విధంగా ఉందండి. 2 కళ్ళున్నాయి, చెవులున్నాయి, ముక్కున్నది, 2 చేతులు, కాళ్ళు, నోరు, మాట్లాడడానికి నోరుంది, వినడానికి చెవులున్నాయి, గాలి పీల్చుకోవడానికి ముక్కు. ఈ విధంగా ఒక అమరిక ఏ విధంగా ఉందో ప్రతి ఒక్క దానికి కూడా దాని యొక్క కెమికల్ బాండింగ్ అనేది ఉంటదండి. ఈ ఈ ఫాస్ఫోలిపిడ్స్ అనేవి ఈ విధంగా అమరిక కలిగి ఉంటది. అంటే క్రిల్ ఆయిల్ అనేది ఈ విధమైన అమరిక కలిగి ఉంటది. మరి దీనిలో ఒమేగా-3 యాసిడ్స్ అనేవి ఉంటాయండి. మరి ఇందులో ఈపీఏ మరియు డిహెచ్ఏ అనే ఆ అమరిక ఏంటి అసలు ఈపీఏ డిహెచ్ఏ అంటే ఏంటి అంటే ఇంపార్టెంట్ ఫర్ ప్రాపర్ ఫీటల్ డెవలప్మెంట్. చూడండి ప్రాపర్ ఫీటల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటదో ఆ డెవలప్మెంట్ కోసం ఇంక్లూడింగ్ న్యూరోనల్ రెటినాల్ అండ్ ఇమ్యూన్ ఫంక్షన్స్. న్యూరోనల్ అంటే ఏంటండి మనకి నర్వస్ సిస్టమ్ కి సంబంధించింది మరియు ప్రాపర్ ఫీటల్ డెవలప్మెంట్ అంటే ఏంటి చిన్నప్పుడే మనం తల్లి గర్భంలో ఏ విధంగా ఫీటల్ ఏర్పడుతుందో ఆ డెవలప్మెంట్ మరియు రెటినాల్ మరియు ఇమ్యూన్ ఫంక్షన్ ఈ 3 చూసుకునే కెమికల్ బాండింగ్స్ ఒమేగా-3 యాసిడ్స్ లో ఈ ఏపీఏ మరియు డిహెచ్ఏ విధంగా ఉంటాయి. డిహెచ్ఏ అంటే చూడండి మే ఎఫెక్ట్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ cardiovascular function including inflammation, peripheral ఆర్చరీ డిసీజ్ ఏదైతే ఉంటదో మన ఆర్చరీ అంటే ఏంటండి హృదయం యొక్క గోడలు ఏవైతే ఉంటాయో కరోనరీ వాస్కులర్ ఏదైతే ఉంటదో దాని యొక్క డిసీజ్ రాకుండా ఇది చూస్తదన్నమాట. అంటే దీని యొక్క మేజర్ పని ఏంటి అంటే హార్ట్ అనేది సక్రమంగా లోపల గదులు లేకపోతే ఈ ధమనులు సిరలు అన్ని పని చేయాలి అంటే దాని యొక్క గోడలు అనేవి కరెక్ట్ గా ఉండాలి. ఆ విధంగా ఉపయోగపడేది ఏది అంటే ఇది ఎక్కడ మనకి స్టార్ట్ అవుతుంది అంటే ఫీటల్ నుంచే మనం ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉంటామో అప్పుడు తయారయ్యేటప్పుడే ఇది ఉపయోగకరంగా ఉంటదన్నమాట. అంటే
హృదయం యొక్క గోడలు దృఢత్వంగా తయారవడానికి ఇవన్నిటికీ ఉపయోగపడేది ఏంటి అంటే క్రిల్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుందండి. తర్వాత న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అంటే చూడండి, ఇందులో ఆస్తాగ్జాంథిన్ అనే పదార్థం ఉండడం వలన ఇది న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటండి, మన యొక్క చెడు ఏవైతే విష పదార్థాలు ఉంటాయో వాటిని నిర్మూలించడానికి మనకి ఉపయోగపడతాయి. ఆ యాంటీ ఆస్తాగ్జాంథైన్ అంటే ఇదిగోండి, ఇది ఒక ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ లో ఉండి ఇటుక రంగు పొడిలాగా ఉంటదండి. ఈ విధంగా ఉండేదే మనకి క్రిల్ ఆయిల్. అంటే ఏదైతే రొయ్య అనుకున్నామో సాల్మాన్ లో దొరుకుతది. ఇవన్నిట్లో క్రిల్ ఏదైతే ఉందో అంటే రొయ్య, ఆ రొయ్యలోను మరియు సాల్మన్ ఈ రెండిట్లో కూడా దొరికే పదార్థం ఏంటంటే ఈ ఆస్తా జాంతైన్ అనే పదార్థం. ఇది ఏ విధంగా అండి, రెడ్ గా ఉండే ఒక ఇటుక రంగులో పొడిలో ఉండే పదార్థం అనమాట. ఈ పదార్థాన్ని మనకి క్యాప్సిల్ రూపంలో అందించడం జరుగుతుంది. దీనివల్ల కీళ్ళ నొప్పులు గాని, నడుము నొప్పి గాని, మెడ దగ్గర నుంచి మనకి ఎక్కడైతే బ్రెయిన్ నుంచి వచ్చే సిమ్టమ్స్, నాళాల అంటే ఆ వెజిల్స్ ఉంటాయో, బ్లడ్ వెజిల్స్ గాని, నాడులు ఉంటాయో ఆ నాడుల దగ్గర వచ్చే ప్రెజర్ ని గాని తగ్గించి భుజాల దగ్గర ఎక్కడెక్కడ కీళ్లు ఉన్నా కూడా అవన్నిటి యొక్క నొప్పులను తగ్గించి అండి మనకు అవి సవ్యంగా పనిచేసేటట్టు చేస్తది. మరియు బ్రెయిన్ సక్రమంగా పనిచేసేటట్టు చేస్తది. దీని ద్వారా ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఫ్రెష్ గా ఉండి ఎటువంటి తలనొప్పి, స్ట్రెస్ కి మనం ఫీల్ అవ్వమండి. ఇలాంటి ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా మనం ఎవరికైనా కూడా సజెస్ట్ చేయొచ్చు. ఎక్కువగా ఏంటంటే నర్వస్ సిస్టమ్ పని చేయకుండా ఉండే వాళ్ళకి, అంటే నాడులు పని చేయకుండా పెరాలసిస్ ఇలా వచ్చే వాళ్ళకి ఎక్కువగా మనం దీన్ని దృష్టి పెట్టి ఇవ్వడం వల్ల మంచిగా పనిచేస్తుంది. మెమరీ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా దీని వల్ల జరుగుతుందండి. మరియు మన శరీరం యొక్క ఛాయ ఫ్రెష్ గా ఉండడానికి మరి గ్లో రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని యొక్క డోసేజ్ ఏంటి అంటే 1 to 2 క్యాప్సిల్స్ అనేవి డైలీ మనం ఫుడ్ తో తీసుకోవచ్చు అండి. అంటే ఒకటైనా తీసుకోవచ్చు, రెండైనా తీసుకోవచ్చు. ఆఫ్టర్ మీల్స్ తీసుకోవాలండి ఇది కూడా. ఈ డోసేజ్ తీసుకోవడం అంటే చూడండి, అనుకుంటాం ఇప్పుడే క్రిల్ చెప్పారు, ఇప్పుడే ఆ పౌడర్ అండ్ అల్లార్జిన్ అని చెప్పారు, క్యూటైన్ చెప్పారు, ఫ్లక్స్ ఆయిల్ చెప్పారు, మరి ఇవన్నీ కూడా ఫుడ్ తర్వాత వేసుకోవచ్చా అంటే ఒకేసారి అన్ని వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. మనం వీడియో కూడా చూసాము, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో చేసే వ్యక్తి అన్ని రకాల క్యాప్సూల్స్ కూడా ఒక చేతిలో వేసి ఒకేసారి వేసుకోవడం మనం చూసాం. అంటే దీని వల్ల ఏం జరుగుతుందంటే ఎఫెక్ట్ అయితే ఏమి జరగదండి. అన్ని వేసుకోవడం వల్ల ఏంటి అంటే అన్ని ఒకేసారి వేసుకోవడం వల్ల కొన్ని ఇప్పుడు కాల్షియం గాని లేకపోతే ఐరన్ ఫోలిక్ గాని ఇవన్నీ ఈ రెండు తీసుకునేటప్పుడు ఒకటి పని చేయకపోవచ్చు, ఇంకోటి పని చేస్తుంది. అంటే రెండు ఒకేసారి తీసుకోవడం వల్ల. అంతేగాని ఈ రెండిటికి పడదు కదా, ఫైట్ చేసి లోపల ఏదో జరిగిపోద్దు కావాలా అనుకో, అంత భయం ఏమీ అవసరం లేదు. మనం అన్ని క్యాప్సూల్స్ కూడా తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం వచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్. ఇంతవరకు అందరూ విన్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అవుట్ టు ద సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు ఇంకేదో ప్లే చేస్తున్నారని ఆగా. ఓకే, లేదు సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ ఈ సెషన్ మీరు ఇంకా ఈవినింగ్ తీసుకుంటే ఇంకా బాగుంటుందేమో. డెఫినెట్ ఒకసారి ప్లాన్ చేద్దాం మేడం ఈవినింగ్ టైంలో. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు తీసుకున్న అన్ని ప్రొడక్ట్స్, ఒకటేనే చెప్పను, అన్ని ప్రొడక్ట్స్ అండ్ మీరు ఇచ్చిన నాలెడ్జ్ చాలా ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా దీన్ని రికార్డ్ చేయడానికి అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఈవినింగ్ సెషన్ అయితే ప్లాన్ చేయాలి మేడం. సో ఒకసారి మీరు ప్లాన్ చేయండి, ఎప్పుడన్నా అవకాశం సిఎన్టీని బట్టి ఒక రోజు డెఫినెట్ గా ఇది మనం, ఎందుకంటే మీరు ఇంకా కొద్దిగా చెప్పడానికి అవకాశం ఉంది, బట్ టైం కన్స్టెంట్ అనిపించింది నాకు. సో అంతే కదండి? ఎస్ సార్, ఎస్ సార్. షూర్ మేడం, డెఫినెట్ గా మనం ఈవినింగ్ సెషన్ ప్లాన్ చేద్దాం మేడం ఒక రోజు సిఎన్టీ. దీన్ని ఎక్స్క్లూజివ్ ఇప్పుడు ఇవాళ ఏదైతే సెషన్ ఇచ్చారో దీన్ని ఇంకొకసారి కొద్దిగా ఎలాబొరేటెడ్ గా మీరు ఈవినింగ్ సెషన్ లో చెప్తే చాలా మంది రికార్డ్ చేసి పెట్టుకుంటారు మేడం. ఎందుకంటే చాలా చాలా ఉపయోగపడుతుంది చాలా మందికి. మీరు చెప్పిన ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర, రైట్ ఫ్రమ్ మీరు చెప్పిన స్టార్టింగ్ ప్రోడక్ట్ కోఎంజైమ్ క్యూటిన్ గురించి కానీ, క్రిల్ గురించి కానీ, సో మంచి నాలెడ్జ్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒక్కసారి డ్రీమ్ చెప్పండి మేడం లాస్ట్ లో ఒకసారి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా డ్రీమ్ వచ్చేసరికి షార్ట్లీ ఆగస్ట్ కల్లా ఖచ్చితంగా 1,00,000 కార్ అండ్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉండాలి. ఎందుకు అంటే చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడతాను సార్. నేను నాలెడ్జ్ పంచడానికి ఇష్టపడతాను. అది పంచాలి అంటే నేను నేర్చుకోవాలి. నేను నేర్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను కాబట్టి మరి ఈ రెండు కావాలి అంటే ఇలా జూమ్ మీటింగ్ లోనే కాదు, ప్రతి ఒక్క నగరంలో కూడా చెప్పాలి అంటే నేను ఖచ్చితంగా డైమండ్ డైరెక్టర్ అవ్వాలి. కాబట్టి నేను ఈ ఆగస్ట్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో డైమండ్ డైరెక్టర్ అవ్వాలనేది నా షార్ట్ డ్రీమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి నాలెడ్జ్ షేర్ చేసిన థ్యాంక్ యూ మేడం. మీరు అనుకున్నవి నెరవేరాలని కోరుకుంటున్నా. మీకు సార్ కూడా, సార్ మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు మేడం, సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. సార్ థ్యాంక్ యూ సార్.